వాసుపల్లి రామస్వామి, వాసుపల్లి పరదేశమ్మ స్వర్గస్థులై 20 ఏళ్లు గడిచిన సందర్భంగా వారి కుటుంబ సభ్యులు ఘన నివాళి అర్పించారు. వారి కుమారుడు వాసుపల్లి రాజు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కుటుంబ సభ్యులు భారీగా తరలివచ్చి వారి చిత్రపటానికి పూలమాలలతో అంజలి ఘటించి వారి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో వాసుపల్లి సత్యనారాయణ, వాసుపల్లి రమణ, వాసుపల్లి భాస్కరరావు, వాసుపల్లి జయలక్ష్మి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. వారు అందించిన మార్గనిర్దేశమే తమను అభివృద్ధి బాటలో నడిపించాయని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. వారి ఆత్మ శాంతి చెందాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా వారి జ్ఞాపకాలను గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురయ్యారు.
ఈ కార్యక్రమం ఈ విధంగా జరుగుతుందని నేను అసలు ఊహించనే లేదు. అసలు ఇదొక పెద్ద పండగనే అనుకోవాలి. కొడుకులు, కూతురు, మనవళ్ళు, మనవరాళ్ళు అందరు కలిసి ఇక్కడ ఒక వేదిక మీద రావడం అనేది చాలా అరుదైన విషయం. నిజంగా చెప్పాలంటే వాళ్ళు మనసులో ఏదైనా కానివ్వండి, ఏమన్నా ఉండనివ్వండి, అన్ని పక్కన పెట్టేసేసుకొని అందరూ ఒకటయ్యి ఒక పెద్ద ప్రోగ్రామ్ ని విజయవంతంగా చేశారు. నేను కోడలుగా వచ్చినప్పుడు నాకు నిజంగా చెప్పాలంటే ఏమి తెలియదు, ఒక వంట రాదు, ఏమీ రాదు. ఆ టైంలో ఆవిడని చూసి ప్రతిదీ కూడా ఇలా ఉంటారు, ఆహా ఇలా ఉండాలి, ఇలా వండాలి అని ప్రతిదీ కూడా నేర్చుకొని కుటుంబాన్ని కూడా వండి పెట్టే అంత శక్తి ఇచ్చింది కూడా మా అత్తగారే నాకు. అది కాక మేమిద్దరం ఒక అత్త కోడలుగా ఉండేవాళ్ళం కాదు, కూతురు అమ్మ అనే అనుకునేవాళ్ళం. వెళ్ళినప్పుడల్లా అలాగే మసులుకున్నాం, అలాగే తిరిగాం. ఈ వీధిలో ఇప్పుడు మేము లేము కానీ ఈ వీధిలో ప్రతి ఒక్కళ్ళు నాకు చూసినప్పుడల్లా, ఆ పెద్దలు గాని చిన్నలు గాని ప్రతి ఒక్కరు నాకు చూసినప్పుడల్లా నాకు ఎలా అనిపిస్తుంది అంటే మా అత్తని చూసినట్లే అనిపిస్తుంది. మా మావయ్య గారు చెప్పుకోవాల్సిన విషయం అయితే చాలా ఉంది. ఆ రోజులు కూడా నాకు గుర్తుండయి. వాళ్ళ ఆత్మకి శాంతి కలగాలని పూజ కూడా జరిగింది ఇక్కడ. వాళ్ళకి శాంతి కలిగి ప్రతి ఒక్క కుటుంబాన్ని ఇక్కడ వాళ్ళ ఆశీర్వాదం ప్రతి ఒక్కరికి ఉండాలి అని కోరుకుంటూ, మా హీరో మా డాడీ, మా నాన్న ఏంది నేను లేదు, అన్ని ఎమోషన్ లేదు ఏదైనా మా నాన్నతో నీకు ఎక్కువ బంధం. మా నాన్న మా అమ్మ చాలా కష్టాలు పడి మమ్మల్ని పెంచింది. మమ్మల్ని ఎలా తీర్చిదిద్దిందంటే మా అమ్మ మా నాన్న లేనిది మేము లేవు. ప్రతి అణువులో కూడా మా అమ్మ మా నాన్న మా ఇంటి ఉన్నారు. నా అణువు నా ఊపిరి ప్రాణం అంతా మా అమ్మ మా నాన్నే. మా హీరో మా డాడీ పద్దేశం గారు, మా మావయ్య గారు రామస్వామి గారు ఎంతో కష్టపడి నలుగురు అబ్బాయిల్ని ఒక అమ్మాయిని ఎంతో కష్టపడి ఎన్నో కష్టాలు వచ్చి వాళ్ళని పెంచారు, పెద్ద చేశారు, ఒక పొజిషన్ లో పెట్టారు. ఈ రోజు మేము ఇలా ఉన్నామంటే కారణం వాళ్ళే. కానీ ఇలా జరుపుకోవాల్సి వచ్చినందుకు మాకు చాలా బాధగా ఉంది. ఎందుకంటే పిల్లలు అభివృద్ధి చెంది మంచి ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళు లేకుండా వెళ్ళిపోయారు, మా ఉన్నత స్థితిని వాళ్ళు చూడలేకపోయారు అనే బాధ మమ్మల్ని ఎప్పుడు కూడా దహిస్తూనే ఉంటుంది. మాకు అందరికీ కలిపే కొనేవారు, మమ్మల్ని చాలా బాగా చూసుకునేవారు. మా మామయ్య గారు అయితే కూతుర్లా చూసుకునేవారు మమ్మల్ని. తెల్లవారు లేసి మా అత్తగారి కంటే కూడా మా మామయ్య గారు మమ్మల్ని బాగా చూసుకునేవారు. అలాంటప్పుడు ఈ రోజు వాళ్ళు లేరు అని తలుచుకోవడానికి కూడా మాకు చాలా బాధగా ఉంది. వాళ్ళ ఆశీస్సులు మాకు ఉండాలని, మా బిడ్డలు మేము కూడా ఉన్నత స్థితిలో ఉండి ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో, సిరి సంపదలతో సంతోషంగా ఉండాలని, వాళ్ళ చల్లని దీవులు మా మీద ఉండాలని మేము మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. మా బావగారు, మా ఏర్కడు, మా చెల్లెమ్మ, మా బావగారు మా పాపకి ఇచ్చిన తర్వాత నాకు చాలా సంతోషంగా ఉంది. మా బావగారు మా చెల్లెమ్మ నాకు వదిలేదే కాదు. అంత మా మేనగోడల జయం కూడా చాలా అభిమానంగా ఉండేవాడు. మా పాపకి చూడడానికి వచ్చేటప్పుడు నాకు ఇంకా మా అన్నయ్య అవుతారు పెద్దమ్మ నాన్నగారు, భాగ్యం నాన్నగారు, మా ముగ్గురు సినిమాకి ఎప్పుడు వచ్చినా సరే సినిమాకి మాత్రం తీసుకెళ్ళిపోయాడు నైట్స్. అతను అంటే చాలా అభిమానం. చనిపోయిన తర్వాత మాకు ఈ వీధి పక్క చూడాలంటేనే ఇక్కడికి వస్తేనే మాకు వాళ్ళే గుర్తొస్తారు. మా మావయ్య గారు ఎప్పుడు వచ్చినా మాకు ఎర్లీ మార్నింగ్ మా ఇంటికి వచ్చి 6 o'clock కల్లా ఇంటి దగ్గర ఉండేవారు ఒక్కొక్క రోజు. అప్పుడు మాకు అనిపించేది ఏమంటే, ఎందుకంటే ఇంత ఎర్లీగా వచ్చేయాలి, ఏదో పిల్లల్ని చూడాలి బాబు, సరదా ఆ అమ్మాయిని చూసుకోవాలి. అది ఇప్పటికీ మేము ఇంకా మాకు మెమరబుల్ గా ఉండిపోతుంది. ఒకసారి మార్నింగ్ వెళ్ళి మాకు అది ఆటోమేటిక్ గా గుర్తొస్తుంటది. చెప్తే పెద్ద బుక్ రాయొచ్చు, కానీ నాకు గుర్తున్నంత వరకు అందరూ ఆవిడ చాలా కోపం చూపిస్తారు, కోపంగా ఉంటారు, అందరితో అనేవాళ్ళు. కానీ నాకు ఉన్న మెమరీస్ లో ఎప్పుడు ప్రేమ తప్ప కోపం అయితే ఎప్పుడు లేదు, ఎప్పుడు చూడలేదు. అసలు మీరు చెప్పేటప్పుడు నేను షాక్ అవడం తప్ప నాకు కొత్తగా ఇలా కూడా ఉండేవాళ్ళ అని అనిపిస్తుంది. నాకు తెలిసిన మా నానమ్మ నానియే ఎంత ప్రేమ అంటే, ఆవిడ దగ్గర ఉన్న డబ్బులు ఎలా కొట్టేసి వెళ్ళిపోయాడు. అసలు ఆవిడ ఒక్క మాట కూడా అనేది కాదు, నేను పర్స్ తీసుకొని వెళ్ళిపోవడం, తినడం, రావడం. నాకు బాగా గుర్తున్న ఒక మెమరీ ఏంటంటే, నాకు స్కూల్ నుంచి వచ్చేటప్పుడు
అప్పుడు మా అమ్మ జాబ్ ఏదో చేస్తుంది అనుకుంటా. సో మా ఇంట్లో మా నాన్నమ్మ చూసుకునేది నన్ను. అమ్మ నాన్న ఇద్దరు లేనప్పుడు బాగా జ్వరంగా ఉంటే ఒళ్ళో వేసుకొని తడిగుడ్డ పెడుతూ ఎంత ప్రేమగా చూసుకుందో. ఆ ప్రేమ నాకు బాగా గుర్తుంది. నా పేరు వాసుపల్లి రాజు. రామస్వామి గారి మా నాన్నగారు వాసుపల్లి రామస్వామి గారు, వాసుపల్లి పరదేశమ్మ మా అమ్మగారు. వాళ్ళకి నేను రెండో పుత్రుడిని. ఏ రోజు కూడా స్వార్థం అంటే తెలియలేని వ్యక్తి. ఏదైనా ఒక మంచితనంగా ఆయనకి తిండి మానేసైనా ఎదుటి మనిషి చెప్పే వ్యక్తిత్వం మా నాన్నగారిది. అందువల్ల ఆయన చేసిన పుణ్యం వల్లే మేము ఈ రోజుకైనా ఇలాగే ఉన్నాం. ఎదుటి మనిషి బాధల్లో ఉంటే ఆయన బాధగా చూసేవాడు. అందుకనే ఆయన ఎంత ఉన్నత స్థాయి ఉద్యోగం చేసినా చివరికి వెళ్ళేసరికి ఏమీ లేకన్నా ఉంది. అది మా నాన్నగారి మంచితనం వల్ల ఈరోజు మేము ఇలా వెతుకుతున్నాం. ఆయన చేసిన పుణ్యమే మాకు ఈరోజు ఒక రక్షణగా మమ్మల్ని ఎక్కడికి వెళ్ళినా కాపాడుతుంది. ఆయనకి ఏమీ చదువుకోలేదు, కానీ రేపు తరం చదువుకు ఉండే విలువ బట్టి మా పిల్లలందరినీ కూడా చదివించాలి అనే పట్టుదల మా అమ్మకి. మా ఇంట్లో ఒక ముగ్గురు గ్రాడ్యుయేట్స్, మిగతా మా చెల్లి 10th క్లాసు, మా తమ్ముడు 8th క్లాసు. ఈ విధంగా మా అమ్మ కోరిక ఈ రోజు నెరవేరింది. ఎందుకంటే మాకు పుట్టిన బిడ్డలందరూ కూడా ఇంజనీర్లు, డాక్టర్స్, ఐఐటి చేసిన వాళ్ళు ఉన్నారు, ఎంఎస్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అందరూ కూడా ఏరోనాటికల్ ఉన్నారు. తర్వాత బయోటెక్నాలజీ, ఫార్మా డి, ఎంబీబీఎస్ చేసిన